రైట్ రైట్. ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఇందాక పుల్లారావు గారు చక్కగా విశ్లేషించారు. షర్మిల గారి ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఏం రకం ఉంటుంది అంటే ఏం చెప్తా సూటిగా, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవాళ మాట్లాడేటి. ఎందుకంటే పుల్లారావు గారిని మార్నింగ్ ఇన్వైట్ చేశాను. ఏపీ మీద ఆవిడ ప్రభావం ఉండడానికి ఆవిడ వచ్చేది కాంగ్రెస్ తరపున వస్తుంది అంటున్నారు. అవును, కాంగ్రెస్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది, అది ప్రజలు గమనించారు. కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా పక్కన పెట్టారు. ఓకే, అదే కాంగ్రెస్ ను పట్టుకుని మరలా వచ్చి ఆవిడ ఇమేజ్ తోటి ఏదో దీన్ని బాగు చేద్దాం అని అనుకుంటే కాంగ్రెస్ తో పాటు సహా షర్మిల కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందేమో తప్ప ఇక్కడ ఆంధ్ర ప్రజలు గుర్తించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఎక్కడ తీరని ద్రోహం కాంగ్రెస్ చేసింది ఇక్కడ ఆంధ్ర ప్రజలకి. అది ఎవరు కూడా ఇంకొక 15 సంవత్సరాలైనా సరే మర్చిపోలేనటువంటిది. కేవలం రెండోది ఆవిడ వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ కి బాగా బలం అవుతుంది అని అనుకుంటే ఇది అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిపి కుర్చీలాట ఆడడానికి వస్తున్నట్టు ఉంది తప్ప ఈవిడొచ్చి చేసేది ఏమన్నది. ఆయన వచ్చి 151 సీట్ ఇస్తే ఏం చేశారండి? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, అప్పులు పాలు చేశారు, ఉన్న పథకాల పేరు చెప్పి అప్పులు పాలు చేశారు తప్ప సామాన్య ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందండి? డబ్బులు ఇస్తే సరిపోయిందా? రోడ్లు వేయండి, నిత్యావసర వస్తువులు ఎంత రేట్లు పెరిగినాయండి, సామాన్యుడు కరెంటు రేట్లు ఎంతో దారుణంగా పెరిగినాయండి. నీకు డబ్బులు కావాలనుకుంటే గీసి 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 లాక్కుంటున్నావు, ప్రజల దగ్గర దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. అడిగినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అడిగినటువంటి ప్రతిపక్షాలని తీసుకెళ్లి నాయకులు జైల్లో పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇలాంటివన్నీ ఇంత దారుణమైన రాక్షస పాలన చేస్తున్నటువంటి వీళ్ళకి మరి రాక్షసుల పాలన చేస్తున్న ఆయన చెల్లి వచ్చిన తర్వాత శూర్పణ అనుకుంటారు తప్ప మరి కొత్తగా ఏదో అనుకుంటారనేది ఆలోచన లేదు. వచ్చినా ఏం చేసినా ఈ ఆంధ్ర ప్రజలకి న్యాయం జరిగేదంటూ ఏమీ లేదు. న్యాయం చేయడానికి కంకణం పూడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంకణం పూనారు, వస్తారు. 24లో పరిపాలనా విధానం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు ఇదే జగన్మోహన్ రెడ్డికి, అదే కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ కూడా చూపిస్తారు. వీళ్ళ పరిపాలనా విధానం వీళ్ళకి చేత కాదు అనేది స్పష్టత. పుల్లారావు గారు మరొక ముఖ్యమైన వార్త ఈనాడులో హైలైట్ చేశారు. కాపు ఓట్లకు